హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆధార్ అప్డేషన్. చాలా వరకైతే ఆధార్ అప్డేషన్ అనేది డిలే అవుతుంది. అది అప్డేట్ కావడానికి. అదేవిధంగా రిజెక్ట్ కూడా అవుతుంది. సో, దానికి కారణాలైతే మనకు చాలా మందికైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ ఆధార్ చాలా వరకైతే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్‌కైతే మనం అప్డేట్ చేస్తా ఉంటాము. సో, అవసరం రీత్యా. కానీ అది మనం అనుకున్న టయానికైతే అప్డేట్ కాదు. సో, దీనివల్ల అది రిజెక్ట్ కావడం, మళ్ళీ మనం అమౌంట్ పెట్టి మళ్ళీ దాన్ని అప్డేట్ చేయించడము. సో, టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా తొందరగా తొందరగా ఆధార్ కార్డ్ అనేది ఎలా అప్డేట్ చేయించుకోవాలి. సో, దానికి ఎలా ఫాలో అప్ చేయాలి మన ఆధార్ కార్డ్ అనేది ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఆల్రెడీ గత వీడియోలో మనం చేసాం ఫ్రెండ్స్. కానీ ఇంకా క్లియర్‌గా ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఆధార్ కార్డు ఎన్రోల్‌మెంట్ చేసినప్పుడు మన ప్రూఫ్స్ ఏవైనా సరే నేమ్స్ గానీ, మనం పెట్టే ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా ఎర్రర్స్ లేకుండా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా అప్డేట్ కానీ, ఎన్రోల్‌మెంట్ గానీ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉండాలి. నేమ్స్ గానీ ఏవైనా సరే మనకి ఏ నేమ్ అయితే మనం అప్లికేషన్‌లో ఇస్తున్నామో అదే నేమ్ మనము ఆ ప్రూఫ్స్‌లో సబ్మిట్ చేసే ప్రూఫ్స్‌లో అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. అదొకటి మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. అదేవిధంగా కాంటాక్ట్ నంబర్ మీకు రన్నింగ్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్ మాత్రమే మీరు దానికి అప్డేట్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, అప్డేట్ చేసిన తర్వాత ఆహ్, సాధారణంగా మనము ఆధార్ సెంటర్‌లో అప్డేట్ చేస్తా ఉంటాం. చేసిన తర్వాత దాన్ని వదిలేస్తాం ఇక. అది అవుతుందిలే, మెసేజ్ అవుతుంది, మెసేజ్ వస్తుంది. తర్వాత మనం ఆధార్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనేది దాన్ని ఇగ్నోర్ చేసి వదిలేస్తాము. సో, దానివల్ల ఏమవుతుందంటే డిలే అవుతుంది. సో, అది ప్రధానంగా డిలే అవుతుంది. కొద్ది రోజులకు 1 వీక్, 2 వీక్ వస్తదనుకుంటాం. అదే విధంగా రిజెక్ట్ కూడా అయిపోతుంది. కానీ ఆ విషయం మనకు తెలియదు ఫ్రెండ్స్. అప్డేట్ కాలేదని చెప్పేసి మనం ఆధార్ సెంటర్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే, కానీ ఆధార్ సెంటర్ అతన్ని మాత్రం ఎన్రోల్‌మెంట్ అప్డేట్ చేసేంత వరకే మాత్రం అతని రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. తర్వాత అతనికి సైట్‌లో ప్రాసెస్ అవుతుంది అని మాత్రమే మనం చెప్పగలడు గానీ, మళ్ళీ చెక్ చేసి అండర్ ప్రాసెస్ అని మాత్రమే చెప్తాడు. సో, మనకు పూర్తిగా చెప్పడు. మనం రిజెక్ట్ అయిన తర్వాత మనకి రిజెక్ట్ అయింది, తిరిగి అప్లై చేసుకోండి అని మాత్రం చెప్తాడు ఫ్రెండ్స్. సో, కానీ సెకండ్ టైమ్ అప్లై చేసినా కూడా మనం అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సార్లు అప్లై చేసినా రిజెక్ట్ అయినప్పుడు తిరిగి మనం అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనమే డబ్బులు లాస్ అవుతుంది కాబట్టి, సో, ఈ వీడియో ఎండ్ వరకే చూడండి ఫ్రెండ్స్. మన ఆధార్ కార్డు సింగిల్ టైమ్‌లో అప్డేట్ ఎలా కావాలనేది నేనైతే క్లియర్‌గా చెప్తాను. మనం ఆధార్ కార్డ్ అప్డేట్ చేసిన తర్వాత మనకు ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ లేక యూఆర్ నెంబర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అది మీరు ఆ రిసిప్ట్ అనేది జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఒక 2 డేస్ నుంచి 3 డేస్ లోపలనే మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అలా వదిలేయకుండా ఆ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్, 1947 నెంబరు. సో, ఆధార్ అప్డేట్ చేసే ఒక మెయిన్ హెడ్ ఆఫీసు. దానికి సంబంధించి వెంటనే మనం కాల్ చేసి మనం ఆ కస్టమర్ కేర్ పర్సన్‌తో మనం కనెక్ట్ అయిపోయి కాల్‌లో మన యొక్క యూఆర్ఎన్ నెంబర్ గాని, ఎస్ఆర్ నెంబర్ గాని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా అతను వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి స్టేటస్ అయితే మనకు క్లియర్‌గా మనం చెప్తాడు ఫ్రెండ్స్ ఫోన్‌లో. అండర్ ప్రాసెస్‌లో ఉందా? అయిపోతుందా? లేకపోతే డిలే అవుతదా? ప్రాబ్లమ్ ఏదైనా ఉందా? రిజెక్ట్ అయిందా? రిజెక్ట్ అయితే దేనికి కారణం రిజెక్ట్ అయింది? ఎందుకంటే మనం సాధారణ రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ అవే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మనం అప్డేట్ చేస్తా ఉంటాం తెలియక. సో, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. సో, అతను మన కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అతను ఎగ్జాక్ట్‌లీ రీజన్ చెప్తాడు మనకి. సో, దీనివల్ల రిజెక్ట్ అవుతుంది. ఇది మనకి సరి చేసుకోండి. సో, సరి చేసుకుంటే మీ ఆధార్ అనేది అప్‌డేట్ అవుతుందని చెప్పేసి. సో, కాబట్టి ఈ విధంగా మనం 1947 నంబర్ అయితే నోట్ చేసుకోండి. 1947 నంబర్‌కి ఫోన్ చేసి కస్టమర్ కేర్‌తో క్లియర్‌గా మాట్లాడినప్పుడు మాత్రమే మీరైతే ఆ యూఆర్ నెంబర్ గాని, ఎస్ఆర్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అది చెప్పి ఆ డేటు, టైము, ఎగ్జాక్ట్ సెకండ్స్ సహా మనం వాళ్ళకి ఫోన్‌లో చెప్పినప్పుడే మన ఆధార్ అక్కడ స్టేటస్ అయితే మనకు చెక్ చేస్తారు. సో, చెక్ చేసి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఆ విధంగా మనం వెంటనే దాన్ని మనం రెక్టిఫై చేసుకొని, మన ఆధార్ కార్డు అయితే మనం త్వరగా అప్డేట్ చేయడానికి వీలవుతుంది, అలా వదిలేయకుండా. సో, రిజెక్ట్ అయినప్పుడు వెంటనే ఏ కారణం చేత రిజెక్ట్ అయిందో, ఆ డాక్యుమెంట్స్ ఏం ఎర్రర్ ఉందో దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసుకొని మనమైతే అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో, కొన్ని సందర్భాల్లో సాధారణంగా ఎర్రర్స్ వచ్చేసి మన నేమ్స్ గాని ఫ్రెండ్స్, స్పేస్ గాని, నేమ్ స్పెల్లింగ్స్ గాని ఎర్రర్ అవుతుంటాయి. కొన్ని డాక్యుమెంటు లెజిబుల్‌గా లేకపోవడము, అలాగే మనకు ఈ ఎన్రోల్‌మెంట్ సమయంలో బయోమెట్రిక్ మనం చేసేటప్పుడు ఆ ఫింగర్స్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం, ఇలా చిన్న చిన్న ఎర్రర్స్ మాత్రమే వస్తా ఉంటాయి. సో, అవి కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. దేనివల్ల మనకి రిజెక్ట్ అయింది, డిలే అవుతుందనే ఉద్దేశంతో. సో, అది క్లియర్‌గా మనం తీసుకొని మళ్ళీ అప్లై చేసినప్పుడు
వెంటనే అయితే ఆధార్ అయితే అయిపోతుంది. కానీ అయిపోతుంది అనే విషయం కూడా వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. అండర్ ప్రాసెస్‌లో ఉంది. మీది కంప్లీట్ అవుతుంది అనే విషయం కూడా చెప్తారు. ఒక 3 డేస్ నుంచే మనం ఫాలోఅప్ చేస్తా ఉండాలి. 1 వీక్‌లో అయితే ఇలా ఫాలోఅప్ చేస్తే ఆ 1 వీక్‌లో మనది అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా. సాధారణంగా అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఒక 3-4 డేస్‌లో అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఎర్రర్స్ ఉంటేనే డిలే అవుతుంది. ఆ డిలే అనేది మనకు రిజెక్ట్ అయిందని తెలియడానికి చాలా టైం పడుతుంది. 20 డేస్, ఒకసారి 30 డేస్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. 2 మంత్స్ కూడా మనకు తెలియదు. సో, ముందే ఇలా మనం ఫాలోఅప్ చేసినట్లయితే కాంటాక్ట్‌తో కస్టమర్ కేర్‌కి 1947 నెంబర్‌తో మనం త్వరగా రిజెక్ట్ అయినా, డిలే అయినా మనం వెంటనే దాన్ని మళ్ళీ రీఅప్లై చేసి ఎన్రోల్‌మెంట్ అప్డేషన్ మనం త్వరగా చేసుకొని మనకు అవసరానికి మనం ఆధార్ కార్డ్ అప్డేషన్ చేసి మన పనైతే మనం సులువుగా ముగించుకోవచ్చు. అదేవిధంగా డబ్బు అనేది మనకి 2 సార్లు, 3 సార్లు మనం ఎన్రోల్‌మెంట్ చేసి మనీ లాస్ కాకుండా డెఫినిట్‌గా అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇలా మనం కస్టమర్ కేర్‌తో కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల. సో, ఈ విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు ఒక 3-4 డేస్‌లోనే అప్డేట్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఆధార్ వెబ్‌సైటు మనం చెక్ చేసుకున్నట్టయితే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మనకు క్లియర్‌గా అప్డేట్ అయిందని తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. దీనికి సంబంధించి మీకు నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఛానెల్ అయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా నాకు సపోర్టెడ్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.